ఆయన మార్తా ఇంటి యొద్దకు వచ్చి మార్తా ఇంటి యొక్క పరిచయంలో ఏది మేలైనది, ఏది ఉత్తమైనది, మేలైనది ఏమిటి, ఉత్తమైనది ఎన్నుకోవడం, ఏర్పాటు చేసుకోవడం, ఈ సంగతుల గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. మరి మీ యొక్క ఉదయాలు ఎలా ఉన్నాయి, మీరు ఉదయాలోచనలు ఎలా ఉంటున్నాయి అనేది దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. మార్తా యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల సహోదరుడు చావకుండెను అంటుంది. మార్త యొక్క ఆలోచన 21వ వచనంలో చాలా చక్కగా తెలియజేస్తుంది. మార్తా యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండెను అంటున్నాడు. దేవుడు నీవు అనుగ్రహించినది ఏది అడిగినను అనుగ్రహిస్తాడు. ఆమె యొక్క విశ్వాసం చూడండి అంటున్నాడు. నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేటోడు కాదు, అయినా ఇప్పుడైనా నీవు దేవుడు ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నేను ఎరుగుదును, నాకు తెలుసు అంటాను. ఇరవై 24వ వచనంలో చూడండి మాట, ఆయనతో అంత్యదినములందు మళ్ళీ చెప్తున్నాడు దేవుడు, అంత్యదినములందు పునరుద్ధానము లేచి నేను ఎరుగుదును అంటున్నాడు. యేసు ప్రభు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. 23వ వచనంలో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? యేసు నీ సహోదరుడు మరలా లేచుని ఆమెతో చెప్పగా, ఆయన మళ్ళీ బ్రతుకుతాడు అని చెప్పగా ఏమంటున్నారు? పునరుద్ధానము అంత్యదినములలో మళ్ళీ లేస్తాడని నాకు తెలుసు. దేవుని కార్యములను, దేవుని సంగతులను, దేవుని చిత్తాన్ని మనం ఏదైనా అడిగితే నాకు తెలుసు, నువ్వు చెప్పనవసరం లేదు, నేను సమస్తమును ఎరిగి ఉన్నాను. మా పితరుల నుంచి మేము క్రైస్తవులమే, మందిరానికి వెళ్ళే వాళ్ళమే, మాకంతా తెలుసు.